అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం అంగర్ గ్రామంలో 31 సంవత్సరాలుగా విద్యను సేవాభావంతో నిర్వహిస్తున్న శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజ్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల మన్ననలు పొందుతున్నారని కళాశాల డైరెక్టర్ వాకా పరమేశ్వర్, చైర్మన్ వాకా దివ్య శేఖర్లు పేర్కొన్నారు. శనివారం 2025-26 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో ప్రతిభ కనబర్చిన తమ కళాశాల విద్యార్థులకు జరిగిన సత్కార సభలో వారు మాట్లాడుతూ విద్య, వైద్యం అనేవి వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో నిర్వహించాలన్నారు. ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు కంటే అంగర శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలో తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తుందని వివరించారు. తమ కళాశాలలో విద్యార్థినులు భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ సత్కార సభలో కరస్పాండెంట్ వాకా రాజా, ప్రిన్సిపల్ పివి రమణ, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 31 మంది స్టూడెంట్స్ 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు. కాలేజ్ పెట్టినప్పటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గవర్నమెంట్ స్టూడెంట్స్ ని బాగా చదివించడం, వాళ్ళకి అత్యధిక మార్కులు రావడానికి కృషి చేయడం, ఇదే మెయిన్ ఉద్దేశంగా కాలేజ్ నడిపిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మార్కులు కూడా చూసుకుంటే స్టేట్ థర్డ్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి తప్ప మిగతా స్టూడెంట్స్ చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన స్టూడెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ టోటల్ గా 31 ఇయర్స్ నుంచి విలేజ్ సైడ్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన స్టూడెంట్స్ మార్కులు పెంచుతూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మార్కులు మాకు స్టేట్ ర్యాంకులు రావడం గత 5-6 సంవత్సరాల నుంచి స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మూడులో ఖచ్చితంగా ర్యాంక్ ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ ఉంటుంది. అలాగే లాస్ట్ ఇయర్ 988/2000 సెకండ్ ఇయర్ లో వచ్చింది, స్టేట్ 5th వచ్చాము. వచ్చే సంవత్సరం సెకండ్ ఇయర్ 990 మార్కులు దాటిస్తామని నేను ఎంతో నమ్మకంతో చెప్తున్నాను. 990 మార్కులు సెకండ్ ఇయర్ దాటించి స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకుల్లో మరొకసారి నిలబడతాం. ఎప్పుడు నిలబడంటే ఒకసారి నిలబడతాం. ముఖ్య ఉద్దేశంగా చెప్పేది ఏంటంటే చాలా కార్పొరేట్ కాలేజీలతో కంపేర్ చేసుకుంటే అంగర్లో మా కాలేజ్ 31 సంవత్సరాల నుంచి కూడా స్టూడెంట్స్ కి హైయెస్ట్ మార్క్స్ అచీవ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళందరూ చాలా మంది స్టేట్ ర్యాంక్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ చూస్తుంది, లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోయి దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి లేదా నర్సింగ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఇస్తూ మన దగ్గరలో ఉన్న ఆదిత్య గైడ్కోడ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ దాంట్లో కూడా ఒక అమ్మాయి ఎంబీఎస్సీ నర్సింగ్ జాయిన్ అయింది. ఇది కొంతమంది లిస్ట్ మాత్రమే మాకు అప్డేట్ చేస్తాం. అంటే 2 సంవత్సరాల క్రితం మా కాలేజీ మీద నమ్మకంతో మీరు మీ పిల్లల్ని ఇక్కడ చేర్చి వాళ్ళ అభివృద్ధిలో మాకు సహకరిస్తూ వాళ్ళ అత్యధిక మార్కులు రావడం మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. ఈ ఏదైనా సరే విజయం అన్నది ఒకవైపు నుంచే రాదండి. ఏదైనా సరే విజయం అన్నది ఏంటంటే అందరి కృషి ఉండాలి. ఎవరు కూడా సింగిల్ గా సాధించుకున్నది ఏది కూడా అసాధ్యం. అయితే మీరు అందరినీ నమ్మకమైనా సరే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కాలేజ్ అంటే నాకు ప్రస్తుతం సమాజంలో ఉన్న లేకపోయినా సరే విద్య, వైద్యం అన్నది సేవా కార్యక్రమం అన్నది నా ఉద్దేశం. సర్వీస్ అండి. అంటే మనం వాళ్ళు ఏమి సర్వీస్ చేస్తాం, సర్వీస్ చేయడం వల్ల వాళ్ళు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడం అన్నది ఎడ్యుకేషన్ లో జరుగుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం అన్నది మనకి మెడికల్లో, వైద్యంలో జరుగుతుంది. ఈ రెండు కూడా వాళ్ళు ఈ స్టూడెంట్ ని లేదా పేషెంట్ ని వాళ్ళ బాగుండాలి అన్న తాపత్రయంతో చేస్తూ, అంటే ఇక్కడ డబ్బులు అన్నది ప్రైవేట్ పరంగా ఉన్నప్పుడు తప్పనిసరి మీ అందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తూ మీ దగ్గర ఫీజు తీసుకుంటున్నారు కదా, సర్వీస్ అలాగైంది అని అనుకోవచ్చు ఎవరైనా. లిమిటెడ్ గా అంటే ఇక్కడ ఓన్లీ ఎంత అయితే నిర్వహణకి కావాల్సి వస్తుందో ఆ ఫీజు మాత్రమే తీసుకుంటున్నాడు. లక్షలు తీసుకోవట్లా. అంటే లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ చదివించిన కాలేజీలు అంటే కొంతమంది మా స్టూడెంట్స్ యొక్క వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళతో పాటు చదివిన పిల్లలు కానీ మీరు
వేరే కాలేజీలో చదువుకోవచ్చు. వాళ్ళని ఒకసారి మనం చేస్తే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో ఏంటన్నది ఏమో తెలుస్తుంది. అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏం సాధించారు అన్నట్లయితే సాధించింది ఇక్కడ ఏముండదు. పేరెంట్స్ మళ్ళీ రెండు రకాలుగా ఆలోచిస్తున్నారండి. మా అనుభవంలో ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్ కావాలన్నది ఆలోచిస్తున్నది ఒకటైతే, రెండోది ఏంటంటే ప్రెస్టేజ్ కోసం ఆలోచిస్తారు. మా పిల్లలు ఎవరైనా మనం ఇలా ఫంక్షన్లో ఎవరైనా కలిసినప్పుడు మీ అమ్మాయి లేదా అబ్బాయి ఎక్కడ చదువుతుంది అని చెప్పేసి ఏదో మన మ్యారేజ్ ఫంక్షన్ ఫంక్షన్స్కి ఏదైనా మనం వెళ్ళినప్పుడు పేరెంట్స్ వేరే చోట ఏదో పిల్లలు ఏంటి అలా ఏం చదువుతున్నారు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు సాధారణంగా ఏమంటే మా అబ్బాయి శశిలో చదువుతున్నాడు, ఆదిత్యలో చదువుతున్నాడు,